Hello guys, welcome back to my YouTube channel Knowledge Not. ఇలాంటి చిన్న పాయింటర్స్ యొక్క ఎగ్జాంపుల్ మొన్న వచ్చినప్పటికి పాయింటర్స్ ఇంట్రడక్షన్ మనం ముందు వచ్చినప్పటికి ఇంట్రెస్టింగ్ సీరియల్స్ మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ వచ్చినప్పటికి మనం పాయింటర్స్ పాయింటర్ టు పాయింటర్ అన్నమాట. సో మనకి పాయింటర్ అంటే తెలుసు, దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్ వేర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాము. ఓకే, సో ఇప్పుడు అది మనం అడ్రస్ కావాలంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ అంబిషన్ అని ఇస్తాం. లైక్ ప్రింట్ ఎఫ్ అనగానే ఇక్కడ ఏం చేస్తాం, సంథింగ్ ఇక్కడ వాల్యూ రాసి పర్సంటేజ్ పి అని ఇచ్చుకొని కామన్ ఇచ్చుకొని అంబిసెంట్ ఆఫ్ వేర్ అని ఇచ్చుకుంటే అది మనకి ఏం ప్రింట్ చేస్తుంది, 10 యొక్క అడ్రస్ ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ అర్థమైంది కదా. ఇప్పుడు 10 యొక్క అడ్రస్ 0*157 ఒకటి అనుకోండి, ఇది ఒక అనుకోండి. సో ఇది ప్రింట్ చేస్తుంది. కానీ అదే పాయింటర్ టు పాయింటర్ అంటే ఏంటంటే ఒక పాయింటర్ యొక్క అడ్రస్ అంటే ఇప్పుడు మీకు ఇలా ఇచ్చాము, ఈ పాయింటర్ యొక్క అడ్రస్ ఇంకొక పాయింటర్లో స్టోర్ చేసుకోవడమే. పాయింట్ ఆఫ్ అడ్రస్ డిపిటిఆర్ అనుకోవాలి ఫర్ డిపిటిఐ, దీంట్లో స్టోర్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైందా. సో ఒక్క పాయింటర్లో ఉన్న అడ్రస్ ఇంకొక పాయింటర్ని స్టోర్ చేసుకుంటారు అనమాట. మీకు అర్థమైంది. లైక్ మీకు ఇంకా డిఫరెంట్గా ఎలా చెప్పాలంటే ఈ దగ్గర లైక్ మనీ ఉంది. సో మనీ మీరు ఏం చేస్తారు, బ్యాంక్లో స్టోర్ చేస్తారు. మరి బ్యాంక్ మనీ అక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ ఈ బ్యాంక్లోనే కదా స్టోర్ అయ్యేవి. అర్థమైందా. ఒక అడ్రస్ అనేది ఇప్పుడు మీరు ఇచ్చారు బ్యాంక్ ఏం చేస్తుంది, మీ మనీని స్టోర్ చేసుకుంటూ. సో బ్యాంక్లో ఉన్న మనీని ఎవరు స్టోర్ చేసుకుంటారు, బ్యాంక్ కూడా స్టోర్ చేసుకుంటారు. కానీ మరి బయట మీకు కానీ ఎవరికి ఇచ్చి స్టోర్ చేయమండదు కదా. సేమ్ అలాగే ఈ పాయింటర్ కూడా అంతే, దీని యొక్క అడ్రస్సే కాకుండా బయట ఉన్న యొక్క అడ్రస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. అండ్ ఇది ఇంకా లైక్ డేటా టైప్స్, అరేస్, స్ట్రక్చర్స్ ఇలాంటి దానిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్రస్ని కూడా ఇది స్టోర్ చేసుకోగలదు. అండ్ ఇవాళ ఇప్పుడు వచ్చినప్పటికీ మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఇక్కడ మీరు వచ్చినప్పటికీ డబుల్ స్టార్ అనేది చూసారు. సో ఇది వచ్చినప్పటికీ డబుల్ పాయింటర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఒక వాల్యూ, ఒక అడ్రస్ యొక్క వాల్యూ అనేది ఇంకొక పాయింటర్లో స్టోర్ అవ్వాలో అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 స్టార్స్ అనేవి ఇస్తాము. సో దాన్ని బట్టి ఆ సిస్టమ్కి ఏం అర్థమవుతుంది అంటే డబుల్ పాయింటర్ అని దాన్ని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో టెర్మినల్ ఓపెన్ చేసి సిరీస్ ప్లేస్ డెస్క్టాప్ అని ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం టచ్ అని ఇచ్చి డబుల్ అని ఇద్దాం, బికాజ్ ఈ డబుల్ పాయింటర్ కాబట్టి సేవింగ్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. touch.c అని ఇచ్చాం. సో మనకి టెర్మినల్ ఓపెన్ చేసి Ctrl+ నొక్కాం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main. సో మనం ఏం చేద్దామంటే ఒక వాల్యూని ఇద్దాం, ఇంట్ ఈక్వల్ టు 10 అని ఇద్దాం. దాని తర్వాత ఏం చూద్దాం, p ఈక్వల్ టు @ampersand of ఏ అని ఇచ్చాం. ఇక్కడ మనం ఏం చేసాము, ఏ యొక్క వాల్యూ అడ్రస్ని మనం పాయింటర్లో స్టోర్ చేసాం. ఇదేంటి సింగిల్ పాయింటర్ అన్నమాట. పాయింటర్ ఇంటిజర్ పాయింటర్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏని స్టార్ ఇచ్చి పీపీ అని ఇద్దాం. ఈక్వల్ టు దీని యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలి, ఇప్పుడు మళ్ళీ పి యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలి. ఇప్పుడు దీని యొక్క అడ్రస్ దీనిలో స్టోర్ అయ్యింది. దీని యొక్క అడ్రస్ మరి దేంట్లో స్టోర్ అవ్వాలి, పీపీ స్టార్లో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 వాల్యూస్ ప్రింట్ చేద్దాం. ప్రింటెస్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్, బికాస్ స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ ఇదేంటి నార్మల్ డెసిమల్ వాల్యూ కాబట్టి %d/n కామ అయ్యే కాబట్టి ఏ.
నెక్స్ట్ printf value of single pointer. Single pointer percentage d slash n comma ఇప్పుడు మనం ఏం చేద్దాం p. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చాడు printf value of double pointer percentage d slash n. మనం ఏం చేయాలి, దీని యొక్క అడ్రస్ కూడా స్టోర్ చేయాలి, అంటే లైక్ ప్రింట్ చేయాలి మనకి. సో ఇప్పుడు మీరు స్టార్ పీపీ అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడితో మీకు అనేది అయిపోయింది. మనం అవుట్పుట్ చూద్దాం. సిసి స్పేస్ do:/c .a.out. సో ఇప్పుడు మీకు ఇంకా అర్థమైంది కదా, వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది. మీకు అర్థమై ఉంటుంది. సో దాని యొక్క వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోండి. చూడు మనం లైక్ ఎలాగంటే ఇది స్వాపింగ్ అనుకోండి, స్వాపింగ్ మనకు కాదు, స్వాప్ అనుకోండి. ఓకేనా, అంటే యూజింగ్ థర్డ్ పాయింటర్ లాగా. అయినా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లైక్ ఇంకా మీకు అడ్రస్ కావాలనుకోము, మరి తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో కానీ ఇంకా రాబోయే ఎగ్జాంపుల్స్లో చెప్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోయింది. లైక్ కూడా చేసి షేర్ చేయండి మా గురించి. సో మీకు ఇవే ఓకేనా, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటే దాన్ని టేక్